హాయ్ ఎవ్రీవన్, ఇవాళ సింపుల్గా గుత్తంకాయ కర్రీ ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాం. ముందుగా దూరగా వేయించిన 1 కప్పు నువ్వులు, 3/4 కప్పు పల్లీలని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. తగినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం మీకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం వంకాయలు కాబట్టి ఆల్రెడీ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి రెడీగా ఉంచుకున్నాను. ఒకవేళ ఎక్కువ వంకాయలు అయితే మీరు సిమ్లో పెట్టుకోవద్దండి. అన్ని వంకాయలు రెడీ చేసుకున్నాకనే ఆయిల్ రెడీ చేసుకోండి. ఈ విధంగా వేడెక్కిన ఆయిల్లో పోపు దినుసులు మనం రెడీ చేసి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ముందుగా మిగిలిన మసాలా పొడిని కూడా వేసి తగినంత వాటర్ వేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుందండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ విధంగా మనం చింతపండు రసము, కడిగిన కొత్తిమీర వేస్తే మనకు కావాల్సిన ఎమ్మి కర్రీ రెడీ. ఇది చపాతీలోకి సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.